హాయ్ అండి. పర్సనల్ ఫైనాన్షియల్ గ్రోతింగ్కి మంచి మంచి సలహాలు ఇచ్చేటటువంటి మనీ గురు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ గారిని అడిగి ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే, డబ్బు సంపాదించాలి అంటే ఐశ్వర్యవంతులు కావాలి, అంటే బాగా రిచ్ కావాలి అనేటువంటి వాళ్ళు చేసేటటువంటి ఒక మిస్టేక్, అంటే అంటే ఒక అతిపెద్ద పొరపాటు అనండి, లేదంటే కామన్ మిస్టేక్ అనండి. దాని గురించి చెప్తాము ఈరోజు సబ్జెక్ట్లో ఉన్నారు. రాజశేఖర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అంటే రిచ్ కావాలనుకునే వాళ్ళు, లేదంటే ఐశ్వర్యవంతులు కావాలనుకునే వాళ్ళు చేసేటటువంటి పొరపాటు ఏంటి? ఇక్కడ పాయింట్ మనం గమనిస్తే కనుక ఐశ్వర్యవంతులు అవ్వాలని, ధనవంతులు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు అయితే కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళే కోరుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడా చేసే అతిపెద్ద పొరపాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రిచ్కి పూర్కి మధ్యలో తేడా. రిచ్కి పూర్కి మధ్యలో చాలా తేడాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ తేడా. ఈ మైండ్ సెట్ తేడా లోపల విషయాన్ని మనం గమనించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి డబ్బు కోసం పనిచేయటం, డబ్బు కోసం పనిచేయటం. రెండు, డబ్బు మన కోసం పనిచేయటం. రెండు రకాలు. అంటే మనం డబ్బు సంపాదించాలి అన్నప్పుడు మనం డబ్బు కోసం పనిచేయటం ఒక లెక్క, డబ్బు మన కోసం పనిచేయటం ఒక లెక్క. అయితే మనం డబ్బు కోసం పనిచేయటం అనే దాన్ని మనం క్రియాత్మక ఆదాయం కానీ యాక్టివ్ ఇన్కమ్ కానీ అంటుంటాం. ఈ యాక్టివ్ ఇన్కమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మనకున్న టాలెంట్, మేబీ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం అంటే ఆడ 8 అవర్స్లో తనకున్న స్కిల్ని ఉపయోగించి, తనకున్న టైంని ఉపయోగించి, తనకున్న టాలెంట్ని ఉపయోగించి కంపెనీకి లాభాలు చేకూరుస్తూ దాంట్లో కొంత జీతాన్ని తను తీసుకుంటాడు. సో ఇది ఒక యాక్ట్. ఒక వ్యాపారస్తుడు ఓ వ్యాపారం పెట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా షాప్ తెరిచో లేదా వ్యాపారం తెరిచో ఆ వ్యాపారంలో చేస్తూ ఉంటాడు, రైట్? సో అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఒక ప్రొఫెషనల్, ఓ డాక్టర్ పొద్దున్నే క్లినిక్ తెరిచి లేదా ఇంటింటికి తిరిగి డాక్టర్ వైద్యం చేసి, లేదా ఒక సిఏ, ఎవరైనా సరే ఇట్లా వీళ్ళందరూ కూడా రకరకాలుగా యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. ఈ యాక్టివ్ ఇన్కమ్ లోపల మీరు కనుక చూస్తే, మనిషి తనకున్న 24 గంటల సమయంలో ఒక 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవడానికి, కాలకృత్యాలకి పక్కన పెట్టాడు అనుకుంటే, ఒక గంట 2 గంటల పాటు మిగతా వ్యవహారాలు చేసాడు. టోటల్గా రోజు మొత్తం మీద 8 నుంచి 10 గంటలు లేదా మ్యాక్సిమం ఒక 12 గంటల పాటు తను డబ్బు సంపాదన అనే వ్యవహారం మీద కూర్చొని ఉంటాడు. సో ఈ డబ్బు సంపాదన అనే వ్యవహారం మీద ఉన్నప్పుడు, ఒకవేళ దాంట్లోపల కనుక ఈ హైదరాబాద్లో లాగా ఇల్లు ఒక చివర, ఆఫీసు ఒక చివర ఉందనుకోండి, దాంట్లో ఇంకో 2-3 గంటలు దానికి పోతాయి. సో ఆన్ టోటల్ 8-10 గంటల మధ్యలో తన సంపాదన అనేది జరుగుతుంది. ఈ 8-10 గంటల పాటు తను సంపాదిస్తున్నప్పుడు ఎంత సంపాదించినా, ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత టాలెంట్ చూపించినా, ఏం చేసినా సరే దెర్ ఇస్ ఎ లిమిట్. ఒక లిమిట్ దాటి మనిషిగా సంపాదించడం కుదరలేదు. నువ్వు ఎంత చేద్దాం అనుకోని కుదరదు. 10 రూపాయల ప్లేస్లో నువ్వు 100 రూపాయల దాకా వెళ్ళొచ్చావు, రైట్? అంటే ఇప్పుడు ఒక 10,000 సంపాదించేవాడు 1,00,000 రూపాయల దాకా వెళ్ళొచ్చాం, 1,00,000 నుంచి 1,50,000 దాకా వెళ్ళొచ్చాం. కానీ ఎక్కడో దగ్గర మొత్తానికి అక్కడికి స్టాప్ అయిపోతాడు. ఎందుకంటే తనకి చేద్దామన్నా టైం ఉండదు, ఓపిక ఉండదు, మనకి దానికి ఏమంటారు వెసులుబాటు ఉండదు, ఏది కుదరదు. ఇంక ఫ్రేమ్ అయిపోయిందండి, ఫిక్స్ ఫ్రేమ్ అయిపోయింది. ఇప్పుడు 8-10 గంటలు దాటి తను చేయలేడు యాక్టివ్ ఇన్కమ్. ఇది పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అదే మీకు గనక రిచ్ పర్సన్ ఏం చేస్తాడు, తన యాక్టివ్ ఇన్కమ్తో పాటుగా, అంటే దీంట్లో మళ్ళీ 3 స్టేజ్లు. ఒకటి ఏంటంటే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ చేసి ఆగిపోయేవాళ్ళు. రెండో రకం ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే డబ్బును సంపాదించడం, డబ్బును సంపాదించడం అనమాట. యాక్టివ్ ఇన్కంలో ఏమవుతుంది, మనం డబ్బును సంపాదిస్తాం. ప్యాసివ్ ఇన్కంలో ఏమవుతుందంటే డబ్బును సంపాదిస్తుంది, డబ్బు మన కోసం పనిచేస్తుంది. ఎప్పుడైతే డబ్బు మన కోసం పనిచేయడం మొదలుపెట్టిందో, దానికి వారానికి ఒక రోజు సెలవు అక్కర్లా, 8 గంటల డ్యూటీ తర్వాత దిగిపోదు. సో అది 24 గంటలు పనిచేస్తుంది. నువ్వు నిద్రపోతున్నా పనిచేస్తుంది. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా కానీ దాని అంతటది ఆ స్పిన్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్పిన్నింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్పిన్నింగ్లోకి నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తూ వెళ్తావు అనేది ఆ స్పిన్నింగ్ని స్పీడప్ చేస్తుంది, వాల్యూమ్ని పెంచుతుంది, వాల్యూని పెంచుతుంది. వాల్యూని వెలాసిటీని, స్పీడు పెరుగుద్ది, సైజు పెరుగుద్ది, వాల్యూ కూడా పెరుగుద్ది.
అది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది నెగ్లిజిబుల్ అయిపోతుంది. అంతే. ఇది నెగ్లిజిబుల్. ఇది ఎప్పుడైతే నెగ్లిజిబుల్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనిషి అక్కడ రిటైర్ అయిపోయినట్లు లెక్క. ఫిజికల్గా యాక్టివిటీ నుంచి రిటైర్ అయినట్లు లెక్క. సో ఈ రిటైర్మెంట్ జనరల్గా మన జనాలు చేసే ఇదేంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు, ఆర్థిక స్వాతంత్రం అంటారు. ఈ ఆర్థిక స్వాతంత్రం అంటే జనరల్గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇట్లా కొంతమంది దాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో చూపిస్తారు. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఇంట్లో ఒక ₹1,00,000 ఇంటిలో నెలకు ఖర్చు ఉంది. ఆ నెలకు కావాల్సిన ₹1,00,000 మీరు దానికోసం పనిచేయాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బు మీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో, ఏదైతే మీరు పెట్టుబడి పెట్టారో ఆ డబ్బు ఆ ₹1,00,000 సంపాదించుకు రాగలిగితే అంటే డబ్బు కోసం మీరు పని అంటే బతకడం కోసం మీరు పని చేయట్లే. అది ఆర్థిక స్వాతంత్ర స్థితి. ఓకే. దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఇది ఏమవుతుంది, మన జీవితకాలం మనల్ని నిలబెడుతుంది. ఇది ఆర్థిక స్వాతంత్ర స్థితి. ఆర్థిక సమృద్ధి స్థితి అంటే ఏంటంటే 7 తరాలు తిన్నా తరగలేదంటారు చూసారా, ఆ స్థితికి వెళ్తాను. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీ దగ్గర నువ్వేం చేయక్కర్లేదు, నీ డబ్బుని సంపాదించుకొస్తుంది. ఎంత సంపాదించుకొస్తుందంటే నువ్వు ఖర్చు పెట్టే స్పీడ్ కంటే డబ్బు సంపాదించే స్పీడ్ ఎక్కువ. 10 times డబ్బు సంపాదించే స్పీడ్ ఎక్కువ నువ్వు ఖర్చు పెట్టే స్పీడ్ కంటే. సో అది ఒక డిఫరెంట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ మొత్తం మీద మీరు కనుక గమనించి చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ, పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు ఎంతసేపు వాడి యొక్క యాక్టివ్ ఇన్కమ్ మీద అండ్ ఒకటే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యాడు. వాడు ఒకటే ఇన్కమ్. మహా అయితే దీనికి మళ్ళీ రకరకాల భావాలు వాడికి. ఏదైనా కొత్తది నేర్చుకో, కొత్త స్కిల్ నేర్చుకో సంపాదించడానికి. ఈ వయసులో నేర్చుకుంటాను లేదు, లేదు ఏదైనా అవసరమైన చదువుకో, ఈ వయసులో నేను చదువుకుంటాను లేదు, లేదండి మీకు ఉపయోగపడే యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఏం చూస్తాం, పొద్దున నుంచి అంతా కష్టపడి వచ్చాం కదా, పొద్దున నుంచి అంతా కష్టపడి వచ్చాం, ఇప్పుడు కాసేపు రిలాక్స్ జబర్దస్త్ అంటే కామెడీ చూద్దాం, సరదాగా చూద్దాం, లేదా సినిమా చూద్దాం, లేదా యూట్యూబ్లో ఇంకేదైనా బూత్ వీడియోలు చూద్దాం, లేదా ఇంకేదైనా వీడియోలు చూద్దాం. ఇది పోనీ ఆదివారం ఖాళీగా ఉన్నాం కదా, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, 4 డబ్బులు సంపాదించుకోగలిగే అవకాశాన్ని వాళ్ళు కలిగిస్తున్నారు, వెళ్ళి చూద్దాం. వారంలో ఒకరోజు సెలవు బస్సు ఏం చేస్తాం అంటాడు. అంటే వీడు ఏం చేస్తాడంటే ఏది చేయాలన్నా దానికి వీడి దగ్గర రీజన్ ఉంటుంది చేయకపోవడానికి. ఇవన్నీ రీజన్ చెప్పాక లాస్ట్లో ఏమంటాడు తెలుసా, మళ్ళీ జీవితంలో డబ్బులు కలిసి రావట్లేదు అసలు, నా లక్ బాగాలేదని. అంటే చేయాల్సిన పనులు చేయవు, చేయకూడని పనులని చేస్తావు. డూస్ డోంట్స్ అంటారు కదా, డూస్ చేయడు డోంట్స్ చేస్తాడు, డోంట్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ నా లెక్కకు బాగాలేదు అంటాడు. ఇది మిడిల్ క్లాస్ వాడు, పూర్ క్లాస్ వాడు చేసే ప్రాబ్లం. రిచ్ క్లాస్ వాడు చేసే ప్రాబ్లం చేసేది వీడు చెయ్యింది ఏంటంటే వాడు ఎప్పుడు కూడా ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉండడు. వాడు యాక్టివ్ సోర్స్ మీద, ప్యాసివ్ సోర్స్ మీద, దాంట్లో కూడా యాక్టివ్లో కూడా 2-3 సోర్సులు ఉంటాయి, ప్యాసివ్లో కూడా 3-4 సోర్సులు ఉంటాయి. అంటే ఆన్ టోటల్గా ఏం చేస్తాడంటే వాడు ఒక మన నీళ్ళ ట్యాంక్ లాగా కనుక మనం అనుకుంటే కనుక, మన లైఫ్ నీళ్ళ ట్యాంక్ లాగా అనుకుంటే ఇన్లెట్ పైపులు ఎన్ని పెడితే నువ్వు అంత ఫాస్ట్గా రిచ్ అవుతావు. ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు అయితే ఒక పైప్ పెట్టుకుంటాడు, అది టుప్పు 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 అని చొక్క గారుతుంటుంది, దాని వెంక చూస్తాడు తప్పితే ఆ పక్కన ఇంకో పైపు ఉంది, ఆ పైపు నుంచి ఇంకో పైపు వేసుకుంటే ట్యూబ్ వేసుకుంటే మనకి ట్యాంక్ నిండుద్ది చేయడు. అక్కడ పైపు నేను ఎట్లా పెడతా, నాకు ఇందులోంచి రావాలంటాడు, ఇందులోంచి రాదు. పోనీ ఇది వదిలేసి ఇంకో దానికి వెళ్తాడా, వెళ్ళడం. అదే పట్టుకుని వెళ్ళాడతాడు. డబ్బులు రావట్లేదు సార్, నా లైఫ్లో నా కెరీర్లో గ్రోత్ లేదండి, మా బిజినెస్లో గ్రోత్ లేదండి, మా జాబ్లో గ్రోత్ లేదండి. లేదు కదా, ఎన్ని రోజులు అయింది, 15 ఏళ్ళు అయిందండి. తెలిసిందండి. మానేజ్గా మాండం, నేను చేసేది అదే చేస్తా అంటాడు. అంటే రోజు జామ విత్తనం నాటుతాడు, మామిడికాయలు కాలేదని ఏడుస్తాడు. రోజు అదే పని చేస్తాడు, కాయలు కాలేదని ఏడుస్తాడు. ఒక అబ్బాయి రోజు టిఫిన్ డబ్బా ఓపెన్ చేస్తాడు లంచ్ బ్రేక్లో ఓపెన్ చేసి మ్యాగీ, రెండో రోజు ఓపెన్ చేసి మ్యాగీ, మూడో రోజు ఓపెన్ చేసి మళ్ళీ మ్యాగీ అని. పక్కన ఫ్రెండ్ మీకు అంటాడు చూసి, అరే ఏందిరా నీ బాధ, రోజు మ్యాగీ పెట్టుకొస్తావు, ఏంది నీ బాధ,
రోజు మ్యాగీ తినాలని చిరాకు రాడు. సరే చిరాకు అయితే మీ ఆవిడకి చెప్పచ్చు కదా నాకు పెళ్లి కాలేదండి. పోనీ మీ అమ్మకి చెప్పచ్చు కదా, కాదు మా అమ్మ కూడా ఉండదు ఇంట్లో. పోనీ ఎవరు వండుతున్నారో ఆడికి చెప్పచ్చు కదా రోజు మ్యాగీ వద్దురా అని చెప్పి, నేనే వండుతాను అన్నాడు. మరి నువ్వు మ్యాగీ అనేది నాకు అది తప్ప ఇంకేది రాదండి అంటే ఇది మ్యాగీ తప్ప ఇంకేదేమో అంటాను రాదు. సో పొద్దున్న లేసి టిఫిన్ డబ్బా కట్టుకునేటప్పుడు మ్యాగీ వండుతాడు, పెట్టుకుంటాడు. లంచ్ బ్రేక్లో తీసిన తర్వాత తినబుద్ధి కాదు, చీచి అని తిట్టుకుంటాడు. అంటే చేసింది నువ్వే, తెచ్చుకుంది నువ్వే, దాన్ని తిట్టుకునేది నువ్వే. సో అట్లా మన లైఫ్లో ఏంటంటే మనం చేసే పని మనమే, సంపాదన కోసం చేయాల్సిన పని చేయకపోవడం మనమే, మన జీవితం ఎలా ఉందని చెప్పి తిట్టుకునేది మనమే. సో పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వాడు ఒకే ఒక సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. ఆర్థికంగా ఎదగాలంటే ఒకే ఒక సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనం మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకుంటామో అప్పుడే మనిషి ఐశ్వర్యవంతుడు కావడానికి, వేగంగా ఐశ్వర్యవంతుడు అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. ఓకే సార్, చూశారు కదండి, 2 నిమిషాలు అయిపోయే మ్యాగీని మనమే వండుకొని మనమే టిఫిన్ బాక్స్లో పెట్టుకొని మళ్ళీ మనమే తీసుకొని మనమే తిట్టుకోవటం అనమాట. అంటే మన ప్రోగ్రాము మన పనిని మనమే డిజైన్ చేసుకుంటాం, ఆ పనిని మనమే చేస్తాం. నా జీవితం ఎట్లుందని చెప్పేసి మరి ఆ పనికి మనం పని చేసింది మనమే, మన జీవితాన్ని తిట్టుకునేది మనమే. కాబట్టి ఐశ్వర్యవంతులు ధనవంతులు పాటించే పద్ధతులు, పేద లేదంటే మధ్యతరగతి వాళ్ళు పాటించే పద్ధతులకు ఉన్న తేడాన్ని చాలా చక్కగా వివరించారు రాజశేఖర్ గారు. ఈ వీడియో చాలామందికి హెల్ప్ కావచ్చు. లైక్ చేయండి. మరిన్ని వీడియోలు ఇటువంటివి చేయాలంటే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. షేర్ చేయండి. అలాగే మీరు ఎటువంటి సమాచారం తెలుసుకుందామన్నా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.